హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా బుధవారం శుభాకాంక్షలు, వెడ్నెస్డే శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 17, 2025. గత 2 రోజుల కిందటే నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాలని కృతజ్ఞతా భావంతో యాష్ సార్ బర్త్డే సెలబ్రేషన్స్కు హాజరైనటువంటి ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా పేరు పేరున అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో ఉత్సాహంతో ఆసక్తితో ఉండేవాడిని. బట్ నాకు కోల్డ్ ఫీవర్ ఆ రోజు నైటే నాకు కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పెట్టడంతో ఒక 2 డేస్గా చాలా ఇబ్బంది పడ్డాను. బట్ ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. 2 డేస్తో పోల్చుకుంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. అందుకనే ఖచ్చితంగా మన ఫౌండర్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాలని మనస్ఫూర్తిగా ఈ ఆడియో చేస్తున్నాను. ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో, గౌరవంతో మనం వాట్సాప్ గ్రూప్స్లో, సోషల్ మీడియాలో మాత్రమే, వ్యక్తిగతంగా కాకుండా సోషల్ మీడియాస్లో మాత్రమే మనం యాష్ సార్ మన బాస్ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పి మనం పిలుపునివ్వడంతో వాటిని అదే ఆహ్వానంగా భావించి దాదాపుగా 350 కంటే ఎక్కువ సంఖ్యలో హాజరవ్వడం నిజంగా నేను చాలా గర్విస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్యానిక్ సిచ్యుయేషన్లో ఒక 100 మంది కూడా రాలేకపోతారేమో. మనం వాట్సాప్ గ్రూప్లో ఎన్నో మెసేజ్లు చేస్తూ ఉన్నాం, ఎన్నో అప్డేట్లు ఇస్తున్నాం, ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వాటిని చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉందేమో అని నేను అనుకున్నాను. కానీ మీ అందరూ నాకు కళ్ళు తెరిపించారు. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు గ్రూప్స్లో పెట్టే మెసేజ్ని కనీసం ఈ 100,000 మంది అన్నా ఉన్నారనే ఒక ధైర్యాన్ని నాకు నింపారు. చాలా థ్యాంక్స్ అండి, మీ అందరికీ ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా చాలా సంతోషం నాకు. అసలు ఇంత మంచిగా మీరందరూ కలిసి సమిష్టి విజయంగా మీరు ఆ ఈవెంట్ని తీర్చిదిద్దారు. 350 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు, ఎక్కువ మంది అందరికీ కూడా ఈ అన్నదానం కూడా ఆ రోజు నైట్ మనం భోజన కార్యక్రమాలు కూడా అద్భుతంగా చేసుకోవడం జరిగింది. చాలా చాలా హ్యాపీ అండి. మీ అందరి సపోర్ట్ ద్వారా మాత్రమే ఇది చేయగలిగాను. థ్యాంక్స్. ఇలాగే మనం ఇది జస్ట్ రాబోయే రోజుల్లో ఈరోజు మనం చేసినటువంటిది చిన్న ఈవెంట్ అండి. రాబోయే రోజుల్లో మనం చేసే ఈవెంట్స్ చాలా భారీగా ఉంటాయి. మన విజువలైజేషన్కి మనం ఎక్కడ కూడా మనం తగ్గం. మనం ఏమనుకున్నామో అది చేసి తీరుతాం. అదంతే. ఎందుకంటే బై బ్లడ్ మనకి యాష్ ముఫారా గారు పునర్జన్మనిచ్చారు. మనకు సెప్టెంబర్ 2021 జూలై 17కు నేను ఆన్ ప్యాసోలో ఎన్డీఏ సిగ్నేచర్ చేసినప్పుడే ఆన్ ప్యాసోను నా డిఎన్ఏగా మార్చేసుకున్నా. ఎందుకంటే నేను బ్రతకడం, నా కుటుంబం బ్రతకడం పెద్ద విశేషం కాదండి. మా ఫ్యామిలీ కోసం, మన ఫ్యామిలీల కోసం మనం ఏమైనా చేస్తాం. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మనం బతకాలి కదా. ఏదో ఒకటి చేసుకుంటాం. ఏదో ఒక ఉద్యోగమో, ఏదో ఒక పనో చేసుకుంటూ నెల ఎంతో అంత జీతంతో, చాలని జీతాలతోటి ఏదో ఇబ్బంది పడుతూ జీవితాన్ని గడిపేస్తాం చచ్చేంత వరకు. ఇది ప్రతి జీవితంలోనూ ఉంటుంది. మన కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోతూ ఉంటాయి. చాలామంది మన కళ్ళు ముందర పుట్టి వాళ్ళ కళలు నెరవేర్చుకో చచ్చిపోయేలు కూడా ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న వయసులో చచ్చిపోతున్నారు. 18 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఇలాగ చిన్న వయసులో చనిపోతున్నారు. వాళ్ళ కళలు కూడా వాళ్ళు సరిగ్గా వాళ్ళ డ్రీమ్స్ అనేవి కూడా వాళ్ళు పెట్టుకోయినరు. వాళ్ళ లైఫ్ స్టైల్స్ అలా ఉంటాయి. అలాగా. కానీ మనకి ఇక్కడ మన యాష్ ముఫారా గారు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం, మన బాస్ మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని మనం దాన్ని అర్థం చేసుకున్నాం. ఆ రోజే సైన్ చేసిన రోజే. కాబట్టి అనుకున్నాం ఇది మా ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు, రాబోయే 5-6 తరాలకు సంబంధించినది, మన ముందు తరాలకు సంబంధించినది, భావి తరాల పౌరులకు సంబంధించినది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి ఆ గొప్ప కాన్సెప్ట్ ఏదైతే ఉందో యాష్ ముఫారా గారి విజన్, అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ, లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ, అద్భుతం అండి. ఆ విజన్ మనకు అర్థమైంది. అందులోని భావజలం మనకు అర్థమైంది. యాష్ గారు ఏం కోరుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుంచి అని చెప్పి మనకు చాలా క్లారిటీగా అర్థం అవడానికి సమ్ లాంగ్ టైం తీసుకుపోయిందండి. ఈలోపు ఎంతో గందరగోళం జరిగిపోయింది. ఎన్నో ఆటంకాలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎన్నో జరిగిపోయాయి. అన్నింటినీ కూడా మనం తట్టుకొని, మనకంటే గొప్పగా యాష్ ముఫారా గారు తట్టుకొని, మన బాస్ ఈరోజు మన కోసం ఒక కొత్త ప్లాట్ఫామ్ని తయారు చేసి వాటి ద్వారా మా ఫౌండర్ల జీవితాలు, అఫిలియేట్స్ యొక్క జీవితాలని మార్చగలిగే ఒక గొప్ప వేదికను మనకు తయారు చేసి ఉంచారు, సిద్ధంగా ఉంచారు. ఈ సెప్టెంబర్ మంత్ మనకు నిజంగానే ఇది మన సొంత నెల అవబోతోంది. 2025 సెప్టెంబర్ని ప్రతి ఒక్క ఫౌండర్, ప్రతి ఒక్క అఫిలియేట్ కూడా గుర్తించుకోదగ్గ నెలగా భావిస్తున్నాను.
రియలీ మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మనందరం అదృష్టవంతులం. ఎవరైతే యాష్ గారి బాటలో నడుస్తూ ఉన్నారో, యాష్ గారి ఆశయాన్ని సిద్ధింపజేస్తున్నారో, ఆయన మనసులో ఉన్నటువంటి భావజాలాన్ని పెంపొందించుకుంటున్నారో వారందరి జీవితాలు కూడా చాలా అద్భుతంగా ఉండగలుగుతున్నాయి. మనం వాటిని చూసుకోబోతున్నాం అతి త్వరలో. రైట్, ఇది గొప్ప విషయం. అలాగే యాష్ ముఫారా గారు మనకి ఈ సెప్టెంబర్ మాసాన్ని మనకు గిఫ్ట్గా ఇవ్వనున్నారు. గొప్ప బహుమతులను కూడా మనకు అందజేయనున్నారు. ఈ విషయాన్ని ఆల్రెడీ మనకు చెప్పారు. బట్ మనం లీడర్లు, ఎంతమంది వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్, వాళ్ళు పెట్టే మెసేజ్లు కానీ, వాళ్ళు ఇచ్చే పాజిటివ్ వాయిస్ మెసేజెస్ కానీ, వీడియో కంటెంట్స్ కానీ ఏమైనా సరే అన్నీ కూడా ఫౌండర్లకి, అఫిలియేట్లకి ఉత్సాహాన్ని నింపడం కోసం మాత్రమే, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలనే ఒక భావంతో మాత్రమే వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. అటువంటి వాటన్నిటికీ కూడా మీరు గౌరవించి, ఆదరించి, ప్రోత్సహించండి. ఎందుకంటే అది మనందరి భవిష్యత్ కోసం వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్స్. దీన్ని ONews 13లో చాలు మనం బయటకు వచ్చేస్తున్నాం. లీడర్స్, మీరు ఇప్పటిదాకా ఫౌండర్లని, అఫిలియేట్స్ని ఒక తాటి మీద తీసుకొచ్చారు. అందరినీ ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దారు. మీరు ఇచ్చినటువంటి మెసేజెస్, పాజిటివ్ యాటిట్యూడ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం. యాష్ గారికి అన్నీ కూడా చేర్చాం. చాలా సంతోషించారు. బట్ మీరు చెప్పే విషయాలన్నీ కూడా వాస్తవాలే, కానీ అది ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో ప్రజలకు గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ఇంకా మీరు చెప్పకండి అని చెప్పారు. కాబట్టి ONews 13 నుంచి మేము ఎవరు కూడా ఇష్టపడట్లేదు మనం కంపెనీ స్టేటస్ గురించి మాట్లాడుకోవడం కోసం. ఓకే, ఓన్లీ బ్యాక్ ఆఫీస్లో ఉన్న మెసేజ్ని మనం ఫాలో అవుదాం. అక్కడ వచ్చే మెసేజ్ని బట్టి మనం అప్డేట్ని డిస్కస్ చేసుకుందాం. ఏమైతే రియాలిటీగా మన యాష్ గారు మనకి ఇవ్వనున్నారో వాటి గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్, మనందరం కూడా $97తో ఫౌండర్షిప్ దక్కించుకున్నాం. తర్వాత మన అఫిలియేట్స్ కూడా వాళ్ళు దాదాపుగా $240తో ప్యాకేజ్ చేసుకుని డైరెక్ట్గా దక్కించుకున్నారు. $190తో కూడా అఫిలియేట్స్ దక్కించుకున్నారు. ఫౌండర్లు $97తో ఫౌండర్ పొజిషన్ని దక్కించుకుని ప్యాకేజీలు కూడా $143తో దక్కించుకున్నారు. $93తో కూడా దక్కించుకున్నారు. ఇలాగా మనందరికీ కూడా యాష్ గారు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి మనం ముందుకు నడిచేదానికి, ఈ ప్లాట్ఫామ్లో మనం స్థిరంగా ఉండడం కోసం ఆయన ఒక ప్లాట్ఫామ్ అయితే మనకి ఇచ్చారు. బట్ మనం వాటిని మన ఫౌండర్ల నుంచినే చాలా ఇబ్బందులు ఎదురయ్యి, మన ఫౌండర్లలో ఉన్న వాళ్ళ నుంచినే చాలా ఇబ్బంది అయ్యి యాష్ ముఫారా గారికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. వాటన్నిటిని కూడా ఛేదించి SECలో ఎన్నో లక్షల కంపెనీలు అక్కడ డీలా పడిపోయాయి, నాశనం అయిపోయాయి. కానీ ఆ SECలో మనం ఒకరిమే అనుకుంటాం నాకు తెలిసి ఇంత గొప్పగా గెలవడం అంటే, ఎన్నో 55 రకాల వాయిదాలని మనం తీసుకుని ముందుకు రావడం అనేది మనమే అనుకుంటాం. మనకు తెలిసినటువంటిగా అధికారికంగా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 55 వాయిదాలు, అనధికారికంగా అంటే లోపల జరిగినటువంటి వాయిదాలు ఇంకా కొన్ని ఉండొచ్చు. బట్ అక్కడ చాలాసార్లు గత 2-3 రోజులుగా కూడా యాష్ ముఫారా గారు కోర్టుకు వెళ్ళారని చెప్పి తెలిసింది. బట్ అన్నీ కూడా మన కోసమే అన్నీ కూడా మాట్లాడి ఈ సెప్టెంబర్ మాసం మనకు ఒక గొప్ప బహుమతిగా ఇవ్వాలనే ఒక సంకల్పంతో యాష్ ముఫారా గారు లీగల్గా ప్రతి దేశంలో కూడా లీగల్గా టర్మ్స్ అండ్ మ్యాండేటరీ ప్రకారం మనందరికీ కూడా ఆ పేమెంట్స్ అనేవి ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారనే విషయం కూడా మనకు తెలిసింది. కాబట్టి ఇటువంటి గొప్ప విషయాలు మనకు తెలిసినప్పుడు చాలా మనం సంతోషంగా, దృఢంగా, మానసికంగా చాలా బలంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో మార్టీ డిగార్మో గారు, రాబిన్ ఎల్ నోబెల్ అనేవాళ్ళు లివ్ AI అని ఒక కాన్సెప్ట్ని, ఒక టెంపరరీ స్కీమ్ని తీసుకొచ్చారు. అది దాంట్లో చాలామంది మన ఫౌండర్లు, అఫిలియేట్స్ కూడా అది మన యాష్ ముఫారా గారిదేమో అని చెప్పేసి చాలామంది అక్కడ వెళ్ళిపోతున్నారు. మనకి ఆన్ ప్యాసివ్ రావట్లేదు, ఆన్ ప్యాసివ్కి ఎత్తిపోయిందని చెప్పేసి చాలామంది రాంగ్ ప్రొపగండాని క్రియేట్ చేశారు, స్ప్రెడ్ చేశారు. వాటిని ఆధారంగా చాలామంది ఫౌండర్లు, అఫిలియేట్స్ డీలా పడిపోయి వేరే కాన్సెప్ట్లలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దయచేసి ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ మనం చేసుకోవాలి. మన ఇల్లు జరగాలంటే మనం ఇతర కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. కానీ ఆన్ ప్యాసివ్ని, మన కంపెనీని కానీ, మన ఫౌండర్స్ని కానీ, మన బ్లెస్సర్స్ని కానీ డిగ్రేడ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమన్నా చేసుకోండి, సంపాదించుకోండి, ఎదగండి, మేము సంతోషిస్తాం. అంతే తప్పించి లీడర్లని, అవకాశం ఇచ్చిన వాళ్ళని, బ్లెస్సర్స్ని, కంపెనీ బ్రాండింగ్ని, యాష్ ముఫారా గారిని దూషించే హక్కు, అధికారం మీకు ఎవరికీ లేదు. దయచేసి గుర్తించండి. రేపొద్దున నవ్వులు పాలేది మీరే. ఈరోజు తాత్కాలికంగా మీరు గెలవచ్చు, శాశ్వతంగా మీరు చెడిపోతారు. గుర్తుపెట్టుకోండి. శాశ్వతంగా మీరు అవమానపడతారు, సిగ్గుతో తలంచుకొని చచ్చిపోతారు మీరు రేపొద్దున స్టార్ట్ అయిన తర్వాత. అటువంటి సిచ్యుయేషన్ మీరు తెచ్చుకోకండి. ఇప్పటికన్నా మనుషులుగా మారండి. దయచేసి ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్, మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి, ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్కి అది క్లోజ్ అయ్యేంత వరకు, అంటే మనం కొత్త కాన్సెప్ట్లోకి వెళ్ళే అటువంటి లింక్ వచ్చేంత వరకు దయచేసి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీకు అవకాశం ఇచ్చారు యాష్ గారు, లాగిన్ అవ్వండి. మీరు స్వతహాగా లాగిన్ అయ్యి మీరు బ్యాక్ ఆఫీస్ క్లిక్ చేసి అప్డేట్లో ఉన్న విషయాలన్నీ కూడా మీరు చదువుకోండి. మీకు అర్థం కాకోని చదవండి. అక్కడ దాదాపుగా
ఒక 169 భాషల్లో మనం ఓఎస్ ఇకోసిస్టమ్ని ఇప్పటికే ఓపెన్ చేసే అవకాశం యాష్ గారు ఇచ్చారు. మీకు నచ్చిన భాషను మీరు ఎంచుకొని అక్కడ మీరు పాపప్లో ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్ని మీరు చదువుకొని, బ్యాక్ ఆఫీస్లో ఉన్నటువంటి పాపప్ని మీరు చదువుకొని సంతోషిస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఇంకా ఇక మీదట ఎవరికి కూడా ఏవంటే అవి మనం ఒక ఆ స్పెక్యులేషన్స్ అనేవి మనం ఇంకా స్ప్రెడ్ చేయం. అందరం కూడా బ్లైండ్లీ ఫాలో విత్ ఓ న్యూస్, అంతే, మనం ఓ న్యూస్ని ఫాలో అవుతాం. ఆన్ ప్యాసివ్ ఎకో సిస్టమ్ ఉన్నంత వరకు దయచేసి మీరు లాగిన్ అవ్వండి. కొత్త సిస్టంలోకి మనం క్లిక్ చేసుకొని వెళ్ళిపోయే ముందు ఉన్నటువంటి ఓఎస్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆన్ ప్యాసివ్కి సంబంధించి దయచేసి అందులో మీరు ఖచ్చితంగా లాగిన్ అవ్వండి. రోజుకి ఎన్ని దఫాలు మీరు లాగిన్ అవుతే మీ వ్యాలెట్లు అంతగా బద్దలవుతూ ఉంటాయి. మీరు గుర్తు తెచ్చుకోండి. దయచేసి చెప్తున్నా, ఇది తమాష కాదండి, ఇది నిజమే మాట్లాడుతున్నా. ఓఎస్ లాగిన్ ఎన్నిసార్లు మీరు ఎన్ని దఫాలు అవుతారో అన్నిసార్లు యాష్ ముఫర్ గారు మనకి బహుమతి ఇస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా రహస్యంగా లోపల జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి మన ముందుకు బయటకు వచ్చిన తర్వాత అరే మేము కూడా ఓఎస్ లాగిన్ అయ్యి ఉంటే బాగుండేది, వైటీపీ ఆనంద్ గారు ఎన్నోసార్లు చెప్పారు, రామాంజులు గారు ఎన్నోసార్లు చెప్పారు, ఇతరత్ర లీడర్లు కూడా ఎన్నోసార్లు చెప్పారని చెప్పేసి మీరు చాలా బాధపడే రోజులు వస్తాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీకు దేవుడు మంచి చేశాడు అనుకుందాం. ఓఎస్ ఇకో సిస్టంలో మీరు దయచేసి లాగిన్ అయ్యి మీరు స్వతహాగా మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ని ఎన్నుకొని అందులో ఉన్నటువంటి బ్యాక్ ఆఫీసులో ఉన్నటువంటి ఆ పాపప్ యొక్క విశేషాంశాలన్నీ కూడా చదువుకొని అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ ఆడియో టాపిక్ నిన్నతో ముగిస్తున్నాను. మరొకసారి అందరికీ కూడా ఎవరైతే మన యాష్ బాస్ యొక్క సెలబ్రేషన్స్ మన హిందూపురంలో జరిగిన వాటికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఫౌండర్కి, అఫిలియేట్కి కూడా పేరు పేరున మీ అందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. ఇంతకంటే మీకు నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఎందుకంటే చాలా గొప్పగా సపోర్టర్స్ అందరికీ కూడా ఈ యొక్క ఈవెంట్ ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ ఫుడ్ వరకు అయితేనేమి, తర్వాత ఫ్లెక్సీ బోర్డ్స్ వరకు అయితేనేమి, తర్వాత ఈ ఈవెంట్స్ వాల్పేపర్ రిలీజ్ సెలబ్రేషన్ వరకు అయితే ఏమి, తర్వాత బోర్డ్స్, ఆ బెలూన్స్, మిగతా ఇతరత్ర వాటివన్నీ కూడా A to Z అండి. ప్రతి ఒక్క దానికి కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ మై డియర్ లవబుల్ ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్. Advance congratulations for new OES 2.0. Jai Ash sir, Jai Bharat.